First of all, thanks for all of you for coming to this press conference. సో నా పేరు డాక్టర్ విక్రమ్ అండి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని, అంటే చిన్నపిల్లల హార్ట్ స్పెషలిస్ట్ని. సో నేను అంటే పీడియాట్రిక్ కార్డియాలజీ చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. తర్వాత లోకేష్ గారు లంగ్స్ ప్రాబ్లం గురించి మాట్లాడతారు. డాక్టర్ లోకేష్. మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. దాని గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని, పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని మెయిన్ పర్పస్ ఇది. సో ఒకటేంటంటే మీరందరూ అనుకున్నట్టు మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దోళ్ళలోనే వస్తాయి. చిన్న పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనేది సమాజంలో పెద్ద అపోహ. సమాజంలోనే కాదు, డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా చాలా మందికి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ అంటే పెద్దోళ్ళలోనే ఉంటాయి, చిన్న పిల్లల్లో ఉండవని. కానీ అదంతా మిత్ అన్నట్టు. సో అది పెద్ద అపోహ. సో మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదంటే 3 కారణాలండి. ఒకటేమో సర్వీసెస్ లేకపోవడం. అంటే చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే సర్వీసెస్ లేకపోవడం. ఎందుకంటే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకుంది. పెద్ద ట్రైన్డ్ స్టాఫ్, నర్సెస్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆంధ్రప్రదేశ్‌లో ఆ సర్వీసెస్ లేవు ఎక్కువ. సో మణిపాల్ హాస్పిటల్ ఏంటంటే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అని మార్చ్ 2026 నుంచి, అంటే ఈ ఇయర్ మార్చి నుంచి 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఫుల్లీ ట్రైన్డ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, ఐసీయూ స్టాఫ్, ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అందరితో కలిసి మార్చి 2026, సో 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సర్వీసెస్ మనము ఇప్పుడు లాస్ట్ 4 మంత్స్‌లో 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లోనే 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఒక 500 గ్రాముల బేబీ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు హార్ట్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, గుండె రంధ్రాలు గాని, రక్తనాళాల్లో బ్లాక్స్ గాని ఏమైనా ఉంటే మనం సర్జరీస్ గాని, ఇంటర్వెన్షన్స్ గాని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా విజయవాడలో మణిపాల్ హాస్పిటల్‌లో మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సర్వీసెస్. సర్వీసెస్ ఉన్నా సరే మెయిన్ ఇంకా 2 ఇష్యూస్ ఉన్నాయండి. అంటే మనకు పల్లెటూళ్ళ నుంచి పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ అక్కడికి రావడానికి కారణాలు 2 మెయిన్ ఇష్యూస్. ఒకటేంటంటే, ఒక అపోహ ఏంటంటే ఎఫర్డబిలిటీ. పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నాయి. మనం అక్కడి దాకెళ్ళి ఏం చేయించుకుంటామని చాలా మంది పల్లెటూళ్ళలోనే సఫర్ అయితూ రావట్లేదండి. కాకపోతే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ మణిపాల్ ఫౌండేషన్ వాళ్ళు ద్వారా, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఈ చేసిన 300 సర్జరీస్‌లో 50%, మోర్ థాన్ 50% సర్జరీస్ ఈ మణిపాల్ ఫౌండేషన్ ద్వారా చేయటం జరిగింది. ఫ్రీగా చేయటం జరిగింది. ఈ లాస్ట్ 4 మంత్స్‌లో ఆల్‌మోస్ట్ 50 లాక్స్ వరకు మణిపాల్ ఫౌండేషన్ చిన్న పిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ఫండ్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా మనం ఎఫర్డబిలిటీ అనే ఇష్యూని మనం సార్ట్ ఔట్ చేశాము. సో ఈ విధంగా చాలా మంది పిల్లలు, పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ సర్వీసెస్ ద్వారా అండ్ మణిపాల్ ఫౌండేషన్ ద్వారా. ఇంకా మూడో ఇష్యూ ఏంటంటే ఎఫర్డబిలిటీ కాకుండా మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ. సో ఇప్పుడు ఇక్కడ మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్ అని తెలిసినా సరే అక్కడి దాకా విజయవాడ దాకా వెళ్ళి ఏం చేయించుకుంటాం, అక్కడి దాకా వెళ్ళి అని చాలా మంది గ్రామాల్లోనే సఫర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. అందుకని అది డీల్ చేయడానికి ఏంటంటే నెలకొకసారి మణిపాల్ హాస్పిటల్ తరఫున ఇక్కడే అమృత హాస్పిటల్, మన భీమవరంలోని అమృత హాస్పిటల్‌లో క్లినిక్ చేయటం జరుగుతుంది. నెలకోసారి వచ్చి ఇక్కడ క్లినిక్ చేసి, ఇక్కడ డయాగ్నోస్ చేసి, పేషెంట్స్‌ని స్క్రీన్ చేసి, డయాగ్నోస్ చేసి, మందుల ద్వారా ఫస్ట్ ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి, ఓన్లీ ఆపరేషన్‌కి ఆర్ ఇంటర్వెన్షన్‌కి మాత్రమే ఆహ్, విజయవాడ మణిపాల్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ అంతా ఇక్కడే లోకల్‌గానే చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ట్రీట్మెంట్ కూడా యాక్సెసిబిలిటీ, పేరెంట్స్‌కి ఈజీగా యాక్సెసిబిలిటీ చేయడం జరుగుతుంది. ఇన్‌స్టిట్యూట్‌కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేయడానికి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే ఫౌండేషన్ అని ఇంగ్లాండ్‌లో ఉంటుంది ఫౌండేషన్. దాని ద్వారా ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్స్, నర్సెస్ ఎవ్రీ 2 మంత్స్ విజిట్ చేయడం జరుగుతుంది. కలిసి వాళ్ళతో పాటు సర్జరీస్, ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాం. ఆ క్యాంప్స్ వచ్చి చేసేటప్పుడు ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఫ్రీగా చేయడం. సో
మనం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ మనకు ఒక బేబీ ఉంది ఇప్పుడు 3 కేజీ బేబీకి కూడా ఈ మధ్య ఇక్కడ మన భీమవరం కేస్‌కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాం. వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్. సో, ఆ బేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. సో, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయ్యే కాకుండా సర్జరీస్ లేకుండా మనం నరాల ద్వారా ఎళ్లి యాంజియోగ్రామ్ ద్వారా, నరాల ద్వారా ఎళ్లి బటన్స్, డివైజెస్ పెట్టడం, బెలూన్ ద్వారా ప్రొసీజర్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ మనకు పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్‌లో ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ మన చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మిత్రులందరికీ ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చినందుకు. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్ అండి. ట్రైన్డ్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్. అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గు, ఆయాసం లేకపోతే ఏదైనా ఊపిరితిత్తుల జబ్బుతో గనక వచ్చినట్లయితే తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఏదైతే మనకి ఎక్విప్‌మెంట్ కావాలో జనరల్‌గా వచ్చే ముందు ఏం చేస్తాం, ఒక ఎక్స్‌రే గాని, ఒక పీఎఫ్టీ గాని, చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి జనరల్‌గా చేస్తాం. చేసిన తర్వాత కొంతమందికి జబ్బనేది నిర్ధారణ అవుతుంది. కానీ చాలా మందికి ఒక 30-40% మనకి జబ్బేంటనేది తెలీదు. తెలియకపోవడం వల్ల లోకల్‌గా చిన్న హాస్పిటల్‌లో చూపించుకోవడము, చూపించుకున్న తర్వాత కూడా ఒక క్లారిటీ రాక లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన సిట్యుయేషన్ చాలా సార్లు మనం చూస్తా ఉంటాం. సో, అటువంటి ఎందుకు వస్తదని ఆలోచిస్తే ఏంటంటే మనకి టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ అనేవి వచ్చాయి. ఈబస్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, అలాగే లంగ్స్‌లో స్టెంట్స్ ఏయడం కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. సో, జబ్బు మనం త్వరగా నిర్ధారణ చేయాలి. ఏ జబ్బైనా మనకి ఫస్ట్ ఎంత పెద్ద జబ్బైనా రావచ్చు. అది మనం ఎర్లీగా గనక ఫస్ట్ స్టార్ట్ అయిన 2, 3 వారాల్లోనో లేకపోతే 1 మంత్ లోపల గనక మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ ద్వారా మనకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీనికి తగ్గట్టుగా మనకి మణిపాల్ హాస్పిటల్‌లో లాస్ట్ 6 ఇయర్స్ నుండి నేను పనిచేస్తాను. మన హాస్పిటల్‌లో మనకి ఎక్విప్‌మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ. రీసెంట్‌గా మనకి ఎక్మో అనేది కూడా స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసే ఉంటది. ఎక్మో అంటే ఒక మనిషి మనకి మామూలుగా వెంటిలేటర్ మీదకెళ్తేనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కష్టమని చెప్తారు. సో, వెంటిలేటర్ పెట్టాక కూడా మనకి ఒక్కొక్కసారి లైఫ్ అనేది రిస్క్‌లో ఉన్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాం. ఎందుకు తిరిగే వ్యక్తి మీకు తెలిసినే ఉంటది. ఫీవర్ వస్తది, దగ్గొస్తది. సడెన్‌గా ఆయాసం వచ్చేసి కరోనా టైంలో మనం చూసాం చాలా మందికి. తిరిగే వ్యక్తిలో ఒక వారం రోజులు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, చనిపోవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సడెన్‌గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు అంతకుముందు మంచిగా తిరిగే వ్యక్తే. మరి వాళ్ళని మనం వదిలేయాలా? లేకపోతే ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి, హెల్తీగా ఉన్నవాళ్ళు ఈ కరోనాతోనో లేకపోతే ఇన్‌ఫ్లుయెన్జాతోనో అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయన్నమాట. లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి మనం ఆ టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయగలిగినట్టయితే ఎక్మో ద్వారా ఎక్మో అనేది ఏంటంటే మనకి లంగ్స్ మనకి ఏం చేస్తుంది, నార్మల్‌గా గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని మన బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని బయటకు వదిలేస్తది. లంగ్స్ యొక్క పని అది. ఆ పని మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేయలేదు కాబట్టి ఆ పనిని మనం చేయడానికి ఎక్మో ద్వారా ఎక్మో మనం కనెక్ట్ చేసి లంగ్స్ చేసే పని టెంపరరీగా లంగ్స్ రికవర్ అయ్యే వరకు కూడా ఆ మిషన్ ద్వారా చేస్తాం. చేసిన తర్వాత లంగ్స్ రికవర్ అయిన తర్వాత నార్మల్‌గా మళ్ళీ ఎక్మో తీసేసి వెంటిలేటర్ తీసి నార్మల్‌గా తిరిగే వ్యక్తులు కూడా మనకి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా మన హాస్పిటల్‌లో 55 సంవత్సరాల వ్యక్తి, ఆయనకి 140 కేజీలు బరువు ఉంటారు. మన విజయవాడ దగ్గరలోనే మన రాజధాని ఏరియాలో. ఆయనకి సడెన్‌గా జ్వరం వచ్చేసి వేరే హాస్పిటల్‌కి ఇలా అడ్మిట్ అయితే ఆయనకి సీరియస్ అని చెప్పి మన దగ్గర హాస్పిటల్‌కి పంపించారు. ఆయనకి ఎమర్జెన్సీ రాగానే వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ పెట్టిన 24 అవర్స్‌లో కూడా ఊపిరి అందకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి చెప్పి ఎక్మో అనే మిషన్ పెట్టాం. ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన 17 రోజులు ఎక్మో మీద ఉన్నారు. అంటే లంగ్స్ చేయాల్సిన పని ఆ మిషన్ చేసింది. తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందో నార్మల్‌గా మళ్ళీ ఎక్మో మిషన్ తీసేసి అలాగే వెంటిలేటర్ కూడా తీసేసి సక్సెస్‌ఫుల్‌గా ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. సో, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఆయన ఎవరైనా ఒక ఫాదర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. ఆ టైంలో మనం ఆ సిట్యుయేషన్ బయట పడేయగలిగినట్లయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్‌గా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఎస్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్లుగా ఈవెన్ కార్డియాలజీ కావచ్చు, పీడియాట్రిక్ కార్డియాలజీ, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ కార్డియాలజీ మనకి ఎంటైర్ స్టేట్‌లోనే కూడా ఎక్కడ లేదు. అట్లాంటి రేర్ బ్రాంచెస్ కూడా మన హాస్పిటల్‌లో రీసెంట్‌గా విక్రమ్ గారు రావడం ద్వారా చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో, ఆ సార్ కూడా పీడియాట్రిక్ ఎక్మోస్ చేస్తారు. అవసరమైనప్పుడు గుండెకి ఎక్మో అనేది లంగ్స్ కోసమే కాదు, హార్ట్ కోసం కూడా పనిచేస్తుంది. సో, అంటే సడెన్‌గా ఎవరికైనా గుండె ప్రాబ్లమ్ రావడము, వాళ్ళకి ఏదైనా మేజర్ సర్జరీ అవసరం పడ్డము, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. వాళ్ళలో కూడా ఎక్మో మిషన్ అనేది పెడతాం. సో, అట్లాంటి ఎక్స్‌పర్టైజ్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఈ ఆహ్, ఇటువంటి మన ఎక్విప్‌మెంట్ ద్వారా చాలా మందిని మన మణిపాల్ హాస్పిటల్‌లో సేవ్ చేయడం జరుగుతుంది. సో, ఇదంతా కూడా ఒక్క డాక్టర్ చేసేది కాదండి. సార్ చెప్పినట్లుగా
కార్డియాలజిస్ట్ కావచ్చు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కావచ్చు, పల్మనాలజిస్ట్ అలాంటి పల్మనాలజిస్ట్ కావచ్చు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కావచ్చు, కార్డియోథొరాక్స్ సర్జన్స్ కావచ్చు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అలాగే నర్సింగ్ స్టాఫ్, పర్ఫ్యూషనిస్టులు, అలాగే టెక్నీషియన్స్ రౌండ్ ద క్లాక్ మనకి ఆ కేర్ ఇవ్వడం ద్వారానే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టగలం. సో అటువంటి మనకి ఒకప్పుడు అంటే మెట్రో సిటీస్ దూరంలో అందుబాటులో లేని సిటీస్లో ఉండి మనకు ఉండేవి. ఇప్పుడు మనం రీసెంట్గా మన దగ్గరలో ఒక గంటన్నర 2 గంటల్లో కారులో రాగల ఏరియాలో మణిపాల్ హాస్పిటల్ మనం ఉన్నాం. సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని భీమవరం ప్రజలందరూ కూడా ఒకవేళ అవసరమైనప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 kgs న్యూ బోర్న్ బేబీ చూసారు కదా. బేబీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే 80%, 85% కొంచెం ఆయుస్ పడుతూ ఉంటే మన దగ్గరికి నేను భీమవరంలో క్లినిక్ చేస్తా ఉంటాను కదా, భీమవరంకి తీసుకొని వచ్చారు. పాలకొండ నుంచి వచ్చారు. అప్పుడు మనం స్కాన్ చేసి ఇక్కడే బేబీకి సైనోటిక్ TAPVD అని టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డిసీజ్ అని అంటారు. సో అది డయాగ్నోస్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే పిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, 80% అట్లనే ఉంటాయి. దానివల్ల ఆయాసం వస్తుంది. దానివల్ల ఆయాసం వచ్చి మనం కానీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎక్కువ రోజులు సర్వైవ్ కారు అన్నారు. ఓకే, సో ఈ విధంగా చాలా మంది బేబీస్ మామూలుగా ఇంతకుముందు ఏంటంటే అన్ని పల్లెటూళ్ళలో ఉండి ట్రీట్మెంట్ యాక్సెస్ తీసుకోలేకుండా విజయవాడ దాకా ఏం వెళ్తారులే, హైదరాబాద్ దాకా ఏం వెళ్తారులే అని ట్రీట్మెంట్ తీసుకోకుండా డెత్ అవడం జరుగుతుంది మామూలుగా అయితే. వీళ్ళు ప్రాంప్ట్ గా ఎమ్మటే వీళ్ళు మాకు ఆల్రెడీ తెలుసు, అందుకని ఎమ్మటే మన భీమవరం క్లినిక్ అమృత హాస్పిటల్కి రావడం వల్ల ఎమ్మటే డయాగ్నోస్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లి అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. వితిన్ 1 week వాళ్ళు కంప్లీట్ గా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడే మన వీళ్ళ దగ్గరలోనే, ఇంటి దగ్గరలోనే భీమవరంలోనే మనం ఫాలోఅప్ క్లినిక్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు అంటే పేరెంట్స్ మీరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. దీని ద్వారా మనకి ఏంటంటే పల్లెటూళ్ళలో వెళ్తే మనకు ఎక్కువ మంది పేషెంట్స్ దీన్ని అవైల్ చేసుకోగలరు. చెప్పండి. నమస్తే సార్, నా పేరు రావుగారి దుర్గా ప్రసాద్. నాకు 2 months బేబీ సార్. 2 months బేబీకి హార్ట్ డిసీజ్ వచ్చింది, TAPVD అని చెప్పి. విక్రమ్ సార్ ఆల్రెడీ నేను ఫస్ట్ పాపకి VSD హార్ట్ కంప్లైంట్ ఉంటే ఫస్ట్ విక్రమ్ సార్ని సజెస్ట్ చేస్తే పాప కూడా సర్జరీ చేయింది. సేమ్ ఇదే కంప్లైంట్ మళ్ళీ బాబుకి వస్తే విక్రమ్ సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. వితిన్ 1 week సర్జరీ చేయడం జరిగింది మణిపాల్ హాస్పిటల్లో. 15 days అయింది సర్జరీ అయ్యి. బాబు కూడా చాలా రికవరీ అయ్యాడు. ఇప్పుడు ఫాలోఅప్ కోసం మళ్ళీ భీమవరం తీసుకొచ్చాను. ఎవరైనా ఈ కంప్లైంట్ ఉంటే విక్రమ్ సార్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మణిపాల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మణిపాల్ హాస్పిటల్లో చూపించవలసింది కోరుతున్నాను.